నమస్తే అండి. వెల్కమ్ టు సైకాలజీ విత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు వేసిన నామినేషన్ రిజెక్ట్ చేయబడిందని చెప్పేసి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. దాని గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నామినేషన్ వేశారో అది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిలాగా అక్కడ నామినేషన్ వేయరు. ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎవరైనా కూడా నామినేషన్ వేయడానికి ముందు టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ వీళ్ళందరూ థరోగా వెరిఫై చేసి లీగల్గా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా వాళ్ళ నిబంధనలకు అనుసారంగా అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు అక్కడ నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఎవరైనా కూడా టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఎంతో మేధా సంపత్తి కలిగిన ఒక టీం అంతా కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకుని చేస్తారు. అయినా కూడా ఈవెన్ ఇన్ దట్ కేస్ కొన్ని సందర్భాల్లో తప్పులు దూరడం కూడా సహజంగా జరుగుతుంటుంది. హ్యూమన్ ఎర్రర్స్, ఎక్కడొక్కడ పాయింట్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏమి లేకపోతే అంత స్మూత్గా వెళ్ళిపోతే ఇంకెందుకు, అట్లా కాదు కదా, ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉందేమో అనే వెర్షన్లో ఇవన్నీ మూవ్ చేస్తుంటారు. అలాగే చాలా సందర్భాల్లో కొన్నిసార్లు నామినేషన్ ఏదైతే వేశారో దాని మీద అబ్జెక్షన్స్ కూడా రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అది కొత్త విషయం కాదు. అంటే ఇప్పుడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి కేసులో అది జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేసినా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్గా సర్వసాధారణంగా ఊరేగింపులతో కానీ లేదంటే మంది బలగంతో కానీ వెళ్ళి నామినేషన్ ఏదైతే వేస్తారో అది సర్వసాధారణంగా నామమాత్రపు నామినేషనే ఉంటుంది. అంటే ఒక డమ్మీ నామినేషన్ అన్నమాట. ఇది ఏంటంటే రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితి కొంతమందికి ఉంటే, కొంతమంది కావాలని ఏదో ఒక ఇష్యూని రైజ్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తుంటారు. కానీ నామినేషన్ వేయడానికి ముందు ఒక డమ్మీ నామినేషన్ అనేది అందరూ కూడా వేస్తారు. మన కళ్ళకు కనపడే ఆల్మోస్ట్ అందరూ రాజకీయ నాయకులు కూడా ఒక డమ్మీ నామినేషన్ అనేది ముందుగా వేస్తారు. డమ్మీ నామినేషన్ ఇన్ ద సెన్స్ ఒక నామినేషన్ వేసి, అంటే నామినేషన్ వేయడానికి చివరి తేదీ ఏదైతే ఉందో దానికి ముందస్తుగానే నామినేషన్ వేస్తారు. వేసి మధ్యలో ఏదైనా ఎర్రర్స్ ఉంటే సరి చూసుకోవడానికి దానికి అవకాశం కూడా ఉంటుంది, ఇంకొక డేట్ కూడా ఉంటుంది అన్నమాట. సో మరి ప్రజాప్రతినిధులుగా నిలబడే వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసే దాంట్లో అవకతవకలు ఉండడం ఏంటి, వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడం ఏంటని కొంతమందికి ప్రశ్న రావచ్చు. కానీ సర్వసాధారణంగా ఒక మనిషికి ఉండే హక్కు, అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంటుంది. సో దాని ప్రకారమే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏ ఎగ్జామినేషన్గా అయినా కూడా ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం ఆన్లైన్లో. ఇప్పుడు ఇదివరకు అంటే మాన్యువల్గా ఉండేది, ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినా మీరు అప్లికేషన్ని సరి చూసుకోవడానికి, అంటే మీ అప్లికేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి, ఏదైనా అడ్రస్ మార్చుకోవాలి, పేరు ఏదైనా మార్చాలి, ఇనిషియల్ మార్చాలి, ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా దానికి చివరి తేదీ ఇది. ఓకేనండి, ఇంత పెనాల్టీ తోటి చివరి తేదీ ఇది. మళ్ళీ దాని తర్వాత ఇంకొంచెం పెనాల్టీ యాడ్ చేసి దాని తర్వాత చివరి తేదీ ఇది. అలాగా 3-4 చివరి తేదీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటిది ఎగ్జామ్స్కి, ఇంక్లూడింగ్ లా ఎగ్జామ్స్కి కూడా, న్యాయపరమైన కోర్సులకు సంబంధించిన వాటిల్లో కూడా మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏదన్నా పొరపాట్లు ఏమన్నా దొరికితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చట్టం మనకి అవకాశం, అధికారం ఇచ్చిందనమాట. సో దాని ప్రకారమే ఆ విధంగానే చూడాలి తప్ప దీన్ని ఏదో పెద్దగా భూతద్దంలో చూసి ఏదో అయిపోయింది నామినేషన్ రిజెక్ట్ చేసేసారని అనుకోవడం కరెక్ట్ కాదు. సో దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తర్వాత దీంట్లో ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ SSLC ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ మాత్రమే సబ్మిట్ చేశారు, బయట ఇంటర్మీడియట్ అని చెప్పుకున్నారు. దానికి టెక్నికల్గా ఏదైనా కారణాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి తన గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అని ఏం చెప్పలేదుగా ఎక్కడైనా మీటింగ్స్లో. ఇంటర్మీడియట్ అయిందన్నారు. ఇంటర్మీడియట్ ఎక్కడైనా సర్టిఫికేట్ అంటే జనరల్ అనాలిసిస్లో చెప్తాను, సర్టిఫికేట్ ఉండకపోవచ్చు, లేదంటే సర్టిఫికేట్ ఏదైనా కాలేజీలో సబ్మిట్ చేసి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల క్రితం కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే ఏదో సందర్భంలో ఈ సర్టిఫికేట్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఉన్న సర్టిఫికేట్ సరిగా ప్రాపర్గా లేకపోయి ఉండొచ్చు, సరైన కండిషన్ లేకపోయి ఉండొచ్చు. జనరల్గా టీమ్ ఆఫ్ లాయర్స్ ఎప్పుడైనా కూడా ఏం చేస్తారంటే అడ్వకేట్స్ ఏది అథెంటిక్, ఏది అవసరం అది ఉంటే సరిపోతుంది, ఏది అనవసరం అది అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి PhD ఉంది, వెరీ గుడ్, ఒక PhD చేసిన పర్సన్ ఉన్నారు, ఒక స్కాలర్ ఉన్నారు, వాళ్ళు నామినేషన్ వేశారు, ఫ్యాంటాస్టిక్, వాళ్ళకున్న సర్టిఫికేట్స్ అన్ని ముందు పెట్టి వేస్తారు. కానీ ఒక 10th క్లాస్ ఉన్నా కూడా సరిపోతుంది అనుకోండి, 10th క్లాస్ ఉన్నా కూడా సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేది డిబేటింగ్ కాదు. అంటే దాన్ని ఏదంటే
ఇంటర్మీడియట్ అయిందా లేదా, డిగ్రీ అయిందా లేదా, ఇవన్నీ రాజకీయంగా మనం ఏదో దానికి ఒక రంగు పులమానం చేసే ప్రయత్నాలు తప్ప దానివల్ల ఉపయోగం లేదన్నమాట. ఇప్పుడు ఏంటి, నామినేషన్ పడిందా లేదా, నామినేషన్ ప్రాపర్గా ముందుకు వెళ్తుందా లేదా, తర్వాత ఆయన ప్రజలకి ఎంతవరకు దగ్గరగా వెళ్ళగలుగుతున్నారు, అక్కడ కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా, గెలుస్తారా లేదా, ఇదే మ్యాటర్ తప్ప దాన్ని ఏదో ఏదో అయిపోతుంది, ఏదో అయిపోయింది, ఇంక అయిపోయింది మొత్తం అనే వ్యవహారం అనేది, అది జనరల్ కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి, దాన్ని విని ఊరుకోవాలన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిజెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకేనండి. అలాగే ఏదన్నా 1-2 మిస్టేక్స్ లేదంటే తప్పప్పులు కొంచెం అటు ఇటు దొర్లితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. తర్వాత అదేదో ఇండివిజువల్గా కూర్చుని 1 by 1 చూసుకునే పరిస్థితి ఉండదు. టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, ఎంతోమంది మేధావులు అందరూ కలిసి ఈ నామినేషన్స్ కానీ, దీనికి సంబంధించిన పత్రాలు కానీ, ప్రాపర్టీకి సంబంధించినవి కానీ, ప్లస్ కానీ మైనస్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా ఛానలైజ్డ్గా సబ్మిట్ చేయాలో దాని ప్రకారం లీగల్గా చూసి సబ్మిట్ చేస్తారు. సో అందు గురించి మీరు, నేను, ప్రజలు ఎవరు కూడా అనవసరంగా కంగారు పడవలసిన అవసరం ఉండదు. మనం అభిమానించే వ్యక్తి సంబంధించిన దాని మీద ఒక నెగిటివ్ న్యూస్ వస్తే జనరల్గా ఏంటంటే అలాంటి టెండెన్సీస్ ఉంటుంటాయి, కానీ దానికి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయిపోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేస్తుంటారు, విని ఊరుకోవాలి. ఓకేనండి. మరో మంచి సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేసానంటే చాలామందికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ అల్గారిథం ఆ విధంగా క్రియేట్ చేయబడింది. మనకి వీడియో నచ్చింది, లైక్ చేశారనుకోండి, ఇంకా మీలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో దట్ మనకు కూడా కొంచెం బూస్టింగ్లా ఉంటుంది అన్నమాట, ఎంకరేజ్మెంట్ లాగా మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే.